గిరిజన కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో స్పెషల్ అట్రాక్షన్స్ కోయదరులని చెప్పాలి. ఎందుకంటే ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చిన భక్తులకు విశేషంగా వనమూలికలను ఇవ్వడంతో పాటు వారి జాతకాలను చెప్తూ వారందరి సంతోషానికి వీరు కారణమవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కోయదరులు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడనే మేడం, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాము, ఇక్కడే ఉన్నాము. మేము దీంతో బతుకుతున్నాం అన్నట్టు. నాకు చెంచు గూడెము, మాది మేడారము. ఇక్కడ మా అమ్మవారి పేరు మీద మూలికలు తెచ్చుకుంటే చిన్నపిల్లలకు అదురుకున్నా బెదురుకున్నా అనుకున్న పనులు జరగపోతాయి. కొంతమంది భార్య భర్తలు లొల్లిలు ఉంటారు, కొంతమంది చదువు గురించి పిల్లలు ఆగమైపోతుంటారు. చదువుకు మంచిగా రావాలా, ఉద్యోగాలు మంచిగా రావాలా, వాళ్ళ గురించి కూడా మంచి చెట్లు ఇస్తాము, మంచి తాయితలు కూడా కడతాము. కొంతమంది బలానికి లేకుండా బలం కూడా పడిపోతాయి కాలు చేతులు, వాళ్ళకు కూడా మంచి చెట్లు ఇస్తాం, మంచి మందులు ఇస్తాం. ఎన్నేళ్ళు నేర్చుకున్నారు ఈ వృత్తి? ఇది నేను 35 ఏళ్ళు అమ్మ, మా నాయనకమ్మ 90 ఏళ్ళు, మా అమ్మకమ్మ 80 ఏళ్ళు, నాకు 55 సంవత్సరాలు. నేను అన్ని మంచి పనులు చేస్తాను, చెడ్డ పనులు ఏది చేయను. మీ పిల్లలు కూడా ఇదే వృత్తి మరి కొనసాగిస్తారా? లేదమ్మా, ఇక చేత కాదు. మా పిల్లలతో ఇంతే, ఇక మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి ఉద్యోగం ఏదో ఒకటి చేయాలి. నేను ఇంతవరకే, నా వరకే కదా. ఎందుకు మీ వరకే దీనికి ముగించేయాలనుకుంటున్నారు? ఎందుకంటే దీంట్లో మనకు చాలా బాధ ఉంటుంది. ఎవరికైనా చూసుకుంటే కూర్చోవాలా, చేయాలా. ఇప్పుడు ఆ కాలంలో మేము ఉన్నాము, మా ఓపిక ఉంది, మేము చేయగలుగుతున్నాం. వాళ్ళకి ఇప్పుడు పుట్టే పిల్లలకు ఎట్లుంటుంది ఓపిక? ఇప్పుడు కాలం అలాగా, అప్పుడు కాలం అమ్మ. అప్పుడు తిన్నాం మేము జొన్న రొట్టెతో, ఏదో మా అమ్మ పెట్టింది, మేము బలంగా ఉన్నాం కాబట్టి మేము ఇజ్జ చేయగలుగుతున్నాం. ఈ సీజన్ లో మంచిగా సంపాదించుకుంటారంటే ఈ మేడారం జాతర టైంలో? అట్లా లేదమ్మా, మా పొట్ట తిప్పలకు ఏదో ఒక 50-100 రూపాయలు చేతులు పెట్టిపోతారు వాళ్ళు. ఏదో మన కర్ర తిప్పలకి మేము బతున్నాం అంతే. దీంట్లో లక్షలు సంపాదన ఏం లేదు. మీరు మిగతా సంవత్సరం అంతా ఏం చేస్తారు జాతర టైంలో కాకుండా? మేము జిల్లాలు పోతాం, తాలూకాలో పోతాం, మండలాల్లో పోతాం. ఎక్కడ పిలిచినా కానీ మంచి చేసి వస్తాం. వాళ్ళు పిలుస్తారు, ఫోన్ చేసి పిలుస్తారు, పోతాం, వెళ్ళిపోతాం చెట్లు తీసుకొని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే అమ్మా, ఇక్కడ నుండి వస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మూలికల గురించి చెప్పండి. ఇవి అన్నీ ఉంటాయి: రాజాముస, కాక్యాముస, పిట్టకాలు, అత్తపత్త, ఆజోడి, అంటు పిరంగి, మరల మాతంగి, మాతంగి, రుద్రజడ, మస్సిజడ, సీతజడ, రామబాణం, తెల్లెంపల్లి, తెల్లములక, వసీకరణ, సహాదేవుని ఏరు, దేవగొల్లెము, అన్ని చెట్లు ఉంటాయి. ఎన్నేళ్ళు నేర్చుకున్నారు మీరు ఈ విద్యను? చిన్నప్పుడు నేను 8 సంవత్సరాల నుండి నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు 35 ఉంటాయి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా జాతకం తెప్పించుకుంటే ఎంత వరకు తీసుకుంటారు? మేము ఒక 50, 11, 21 అట్లా జాతకం చెప్తాం. మీకు ఈ సీజన్ అంటే ఎంతమంది వస్తారు అంచనా ఏమన్నా ఉందంటే? ప్రతి సీజన్కి వస్తారు కదా మీరు, ప్రతి జాతరకి ఎంతమంది వస్తారు? రోజుకి ఒక రోజుకి ఒక 20 మంది 30 మంది వస్తారు, 40 మంది. దానికి ఇక తాయితలు, యంత్రాలు, నరదిష్టికి ఏదైనా పిల్లలు అదురుకుంటే బెదురుకుంటే, పటపట పళ్ళు కొరుకుతే, నిద్దట్లో ఉలికి పడితే, చేతబడుగు, చెడుగు దెబ్బ, నదరబంధు, పాలివాడు, పగవాడు, దుష్మాను, సభకట్టుకు, చిన్నళ్ళ పెద్దలమైన మాట గెలిచేటట్టు, అరకత బరకత ఉండేటట్టు, ఆరోగ్యంలో మంచిగా ఉండేటట్టు, అనుకున్న పనులు అయ్యేటట్టుగా ఇస్తాము. జాతర సమయంలో కాకుండా విడి సమయంలో మిగతా ఇంకేమైనా పనులు చేస్తారా మీరు? చేస్తాము, వ్యవసాయం చేస్తాము. చెట్లు మూలికలు ఎవరైనా పిలిస్తే కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం, కాగితాలు, యంత్రాలు ఇచ్చేస్తాం. ఇది నేర్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళి ట్రైనింగ్ అవుతారా? ఇక్కడే నేర్చుకున్నాం. మా తాతలు, మా ముత్తాతల నుండి నేర్చుకున్నాం. మా తరతరాల నుండే ఉంది, చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాము. మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటే మీ పిల్లల్నేమో మళ్ళీ ఈ వృత్తిలోకి తీసుకురామంటున్నారు, మీరు ఎందుకు కంటిన్యూ? అట్లా కాదమ్మా, మా పిల్లలు మా జీవితం అంటే వాళ్ళు చదువుకుంటే ఏదైనా ఉద్యోగాలు వస్తే వాళ్ళు బతారు కదా, అట్లా అని. ఎందుకంటే ఇప్పుడు నమ్ముతలేరు, ఇది చెట్ల మూలికలు చాలా మంది నమ్ముతలేరు. ఇది తల్లి గద్దె కాడ మొలిసిన గడ్డలు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాము. అది ఇస్తే కరెక్ట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. కానీ కొందరు నమ్ముతలేరు, అందుకనే వాళ్ళకి నేర్పించలేకపోతున్నారు. వాళ్ళు ఒకవేళ తీసుకున్నట్లయితే అది కరెక్ట్గా పనిచేస్తుంది, పనిచేయదు అన్నది. ఎందుకంటే ఇది తల్లి గడ్డ కాడ చిలకలు కట్టి పోయి మొత్తం ఏరుకొని వచ్చి ఆకులన్నీ కట్టలు కట్టి ఇట్లా పొగదికి, దిష్టికి, నజర్కు ఇస్తాం. ఇది తమ కుల వృత్తిలో భాగంగా కోయదొరులందరూ కూడా ఇక్కడికి వచ్చి జాతకాలు చెప్తూ వనమూలికలను విక్రయిస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళ తరువాత తరం మాత్రం ఖచ్చితంగా అందరూ చదువుకొని ఉద్యోగాల బాటనే పడుతున్నారని చెప్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే ఈ జాతరకు సంబంధించి కనిపించే కోయదొరులు భవిష్యత్తులో అంటే ముందు తరాలలో పెద్ద సంఖ్యలో కనిపించే అవకాశం కనిపించట్లేదు. ఇట్లాంటి వాళ్ళని కూడా ఆదరించాల్సిన అవసరం ఉందనేటువంటి భావన ఇక్కడ ఉన్న కోయదొరులందరూ వ్యక్తం చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు వీరిని సంప్రదించి వీరి దగ్గర ఉన్నటువంటి వనమూలికలను వీటిని తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యాలు బాగుపడతాయని కోయదొరులు చెప్తున్నారు. మొత్తంగా అయితే
మేడారం జాతరలో స్పెషల్ అట్రాక్షన్గా ఉన్న కోయదొరల జీవితంలో కూడా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. వారి జీవనానికి చేస్తున్నటువంటి ఈ వృత్తిని ఆదరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరిన్ని మేడారం జాతరకు సంబంధించిన వివరాల కోసం స్టే ట్యూన్డ్ వన్ ఇండియా తెలుగు.